తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీ కొత్త బార్ పాలసీకి వ్యాపారుల నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో ఎక్సైజ్ శాఖ గడువు పొడిగించింది. ఈ నెల 29 సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారు. 30న ఉదయం 8 గంటలకు లాటరీ డ్రా నిర్వహిస్తారు. వినాయక చవితి, బ్యాంకు సెలవులు, నిరంతర వర్షాల కారణంగా దరఖాస్తుల సమర్పణలో ఇబ్బందులు తలెత్తాయని ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఏపీలో బార్ అండ్ రెస్టారెంట్లకు టెండర్ల గడువును పొడిగించింది ఎక్సైజ్ శాఖ. టెండర్ల డెడ్లైన్ను ఈ నెల 29 సాయంత్రం 6 గంటల వరకు పొడిగిస్తున్నట్లు ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ప్రభుత్వం రాష్ట్రంలోని 840 బార్లకు కొత్త పాలసీని రూపొందించింది. ఈ పాలసీ మేరకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. కానీ ప్రభుత్వం నిర్దేశించిన విధి విధానాలపై మద్యం వ్యాపారులు ఆసక్తిగా లేరు. దీంతో టెండర్ల గడువు సమీపించినా వారి నుంచి రెస్పాన్స్ రాలేదు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నూతన బార్ పాలసీకి మొత్తం 840 బార్లకు గాను ఇప్పటి వరకు 3332 అప్లికేషన్లు రిజిస్టర్ అయ్యాయి. ఇందులో 369 అప్లికేషన్లు ఇప్పటికే దాఖలవ్వగా 721 బార్ల ఎన్రోల్మెంట్ పూర్తయ్యాయి. 175 బార్లకు ఫైనల్ దరఖాస్తులు వచ్చాయి. తాజా లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 56 బార్లు డ్రా కోసం రెడీగా ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో అప్లికేషన్లు వచ్చినా ఫైనల్ దరఖాస్తులు తక్కువగా ఉన్నాయి. అనకాపల్లి, అనంతపూర్, కాకినాడ, ఏలూరు, ఈస్ట్ గోదావరి, కోనసీమ, శ్రీకాకుళం జిల్లాల్లో డ్రా కోసం ఒక్క బార్ కూడా రెడీ కాలేదు. మంగళవారం సాయంత్రంతో దరఖాస్తు గడువు ముగిసింది. ఇప్పటి వరకు 56 బార్లకు మాత్రమే 4 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. మిగతా వాటి కోసం కేవలం సింగిల్, డబుల్ అప్లికేషన్లు మాత్రమే రావడంతో ఎక్సైజ్ అధికారులు షాక్ అయ్యారు. బార్ అండ్ రెస్టారెంట్ పాలసీలోనే లోపాలు ఉన్నాయని దరఖాస్తులు చేయకూడదని వ్యాపారులు నిర్ణయించుకున్నారు. డెడ్లైన్ ముగుస్తున్నా దరఖాస్తులు రాకపోవడంతో తుది గడువును ప్రభుత్వం ఈ నెల 29 వరకు పెంచింది. ఈ నెల 30న ఉదయం 8 గంటలకు లాటరీ డ్రా నిర్వహిస్తారు. అయినా సరే అప్లికేషన్లు పెట్టబోమని మద్యం వ్యాపారులు చెబుతున్నారు. పాలసీలో మార్పులు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఆచరణ సాధ్యం కాని పాలసీని తీసుకొచ్చారని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.